మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలని నాకు నచ్చింది అని అంటే ఆ వీడియో నేను వెంబటనే పోస్ట్ చేస్తాను. అది నాకు నచ్చలేదు అని అంటే కొంచెం డిలేగా పోస్ట్ చేస్తానన్నమాట. తొందరగా పోస్ట్ చేస్తే మన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది, ఆర్డర్ చేసుకుంటారు అని చెప్పి. నచ్చలేదు అని అంటే చాలా డిలేగా పోస్ట్ చేస్తాను, చాలా లేట్గా. అయితే మొన్న నేను ఒక 1 మంత్ క్రితం ది విండేస్ వ్యాలీ నుంచి ఈ ఐరన్ కడాయి సెట్ బుక్ చేశాను. ఎప్పటి నుంచో ఐరన్వి తీసుకోవాలి, ఇంకా బయటకు వెళ్ళి తిరిగి కుదరట్లేదు అని చెప్పి బుక్ చేశారనమాట. అయితే నేను చూసేపాటికి నాకు రిటర్న్ ఆప్షన్ అయిపోయింది, లేదంటే రిటర్న్ పెట్టేసేదాన్ని. ఒక్కోటి చాలా వెయిట్ ఉంది, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ప్రైస్. వీళ్ళదే నేను అంతకుముందు నేను కుక్కర్స్ కూడా చూసాను అనమాట, స్టెయిన్లెస్ స్టీల్వి. అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, ఒక్కొక్కటి 2000 3000 ఉన్నాయి. నేను పీజియన్ కంపెనీలో స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ తీసుకొని అవి అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు ట్యాగ్ చేస్తా కింద, కావాలంటే మీరు కూడా బుక్ చేసుకోండి. 2800కి మనకి 3 కుక్కర్స్ వచ్చేస్తాయి. అవి కూడా నేను వీడియో చేశాను, కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్యాగ్ చేస్తే పోస్ట్ చేయండి. ఇంత కాస్ట్ ఉన్నాయి. బ్రాండ్ చూడొద్దు ఎప్పుడైనా సరే, బ్రాండ్ కన్నా కూడా మనకి క్వాలిటీ ఇంపార్టెంట్. అది ఏ బ్రాండ్ అయినా అవ్వనివ్వండి. బ్రాండ్లు చూసి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి కదా, అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పి చూసి మోసపోవద్దు. స్టెయిన్లెస్ స్టీల్ అది బ్రాండ్ అయినా అన్బ్రాండ్ అయినా హై ఫ్లేమ్లో పెట్టి వండితే మాడిపోతాయి, అది ఎంత థిక్గా ఉన్నా సరే. ఎందుకంటే స్టీల్ ఎంత థిక్గా ఉన్నా అడుగంటుకుపోతాయి. స్టీల్వి ఏవన్నా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో అంతే, బాయ్ బాయ్.